రూ. 749కి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం మీరు రూ. 749 కడితే పొరపాటు మీకు యాక్సిడెంటల్ డెత్ జరిగితే మీకు 15 లక్షలు ఎవరైతే మరణించిన వ్యక్తి నామినీ పెట్టుకుంటారో వాళ్ళ 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 కుటుంబానికి వాళ్ళ నామినీకి 15 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ చాలా చాలా మంచి స్కీమ్. ఈ స్కీమ్ లో నేను చూసే చాలా మంది ఎవరైతే ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకున్నారో పొరపాటున అకాల మరణం చెందారో, యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళ వాళ్ళ నామినీకి 15 లక్షలు వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేశారు. చాలా మందికి చూసిన ఇది చాలా చాలా మంచి స్కీము. ఈ స్కీమ్ ఏంటిదని ఈ వీడియోని డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ అయితే మీరు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి యూజ్ అయ్యింది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి రూ. 749. ఇది పోస్ట్ ఆఫీస్ లోన IBPB అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నారో అందరూ ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. పొరపాటున ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని పొరపాటున యాక్సిడెంటల్ డెత్ జరిగితే అంటే యాక్సిడెంటల్ అంటే మామూలుగా బైక్ యాక్సిడెంట్ కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ అండ్ ఫామ్ కార్డు కానీ గురై యాక్సిడెంటల్ డెత్ జరిగితే 15 లక్షలు ఎవరైతే నామినీ పెట్టుకున్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. 15 లక్షలు వాళ్ళ అకౌంట్ లో పడతాయి. అండ్ ఓన్లీ యాక్సిడెంటల్ డెత్కి, న్యాచురల్ డెత్కి ఇవ్వరు. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ IBPB అంటే IBPB అంటే పోస్ట్ మ్యాన్ ఉంటాడు. IBPB అకౌంట్ 200 పెట్టి ఓపెన్ చేయండి. అండ్ ఇంకో రూ. 749 అంటే దగ్గర దగ్గర ₹1000 మీరు డిపాజిట్ చేసుకుంటే మీకు ఇది ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీకు ఓపెన్ చేయగానే మీ మెయిల్ ఐడికి డాక్యుమెంట్ వస్తుంది. మెయిల్ ఐడి మీ మెయిల్కి డాక్యుమెంట్ వస్తుంది, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ వస్తుంది. అండ్ ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ మీరు బాండ్ లాగా పనిచేసింది. మీకు ఈ రూ. 749 ప్రీమియం అనేది సంవత్సరానికి, నెలకు కాదు. రూ. 749 సంవత్సరానికి కట్టాలి. సో ఈ సంవత్సరం కడితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకోకపోతే క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వదు, డబ్బులు అనేవి రావు. సో కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. రూ. 749 పెట్టి. ఇవి సంవత్సరానికి మాత్రమే, నెలకు కాదు. ఇన్సూరెన్స్ స్కీమ్ ఓపెన్ చేసేటప్పుడు 2 ఆధార్ కార్డులు కావాలి. మీ ఆధార్ కార్డు ఎవరైతే నామినీ ఆధార్ కార్డు ఉన్నారో వాళ్ళ 2 ఆధార్ కార్డులు తీసుకెళ్ళండి. అండ్ పాన్ కార్డు కూడా అవసరమైతే తీసుకెళ్ళండి. మెయిల్ ఐడి అయితే ఉండాలి. మెయిల్ ఐడికి డాక్యుమెంట్ వచ్చింది, మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న డాక్యుమెంట్ వచ్చింది. అండ్ ఈ స్కీమ్ తో పాటు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే కొన్ని నార్మల్ గా మీరు డెత్ కాకుండా, చనిపోకుండా మీరు కనుక హాస్పిటల్లో ఉంటే అప్ టు 60,000 అంటే 60,000 దాకా ఇస్తారు. అండ్ మళ్ళీ చిల్డ్రన్స్ బెనిఫిట్స్ అని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి అప్ టు 1 lakh దాకా ఇస్తారు. ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అని, ఇంకా చిన్న చిన్న అంత్యక్రియల ఖర్చులు అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ చిన్న చిన్న ఇస్తారు. స్కీమ్ అయితే చాలా చాలా మంచిది. అండ్ నేను చూసే చాలా మందికి క్లెయిమ్ కూడా అయింది. ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో క్లెయిమ్ కూడా అయింది. వాళ్ళకి 15 లక్షల దాకా అమౌంట్ కూడా క్రెడిట్ అయింది ఎవరైతే బాధిత కుటుంబం ఉందో. అండ్ చాలా చాలా మంచి స్కీము. సో IBPB అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ రూ. 749 పెట్టి ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తే అతను డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.